ఓం శ్రీ గురుభ్యో నమః. గం గణాధిపతయే నమః. శ్రీ తులసి అస్ట్రో ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం జనవరి 15 నుండి జనవరి 31 వరకు జరుగు ఈ గోచారాన్ని తీసుకుంటున్నాం. రెండవ పక్షం. ఈ రెండవ పక్షంలో తీసుకున్నట్లయితే ప్రధానంగా తీసుకున్నట్లయితే బృహస్పతి వృషభం, అలాగే శని భగవంతుడు కుంభం, నెక్స్ట్ రాహు వచ్చేసి మీనం, కేతు వచ్చేసి కన్య, రవి భగవానుడు వచ్చేసి మకరం. ఇక్కడ 21వ తేదీ నుండి మిథునంలోకి కుజుడు వక్రకుజుడు, 24 నుండి ఒకటి మకరంలోకి బుధుడు, ఈ యొక్క 28వ తేదీ జనవరి నుండి మీనంలోకి శుక్రుడు వెళ్తున్నారు. ఇది గోచారం. చంద్రుడు వచ్చేసి మనకు తులారాశిలో ఉన్నారు, బుధుడు వచ్చేసి మనకు ధనస్సులో ఉన్నారు. ఈయన 24వ తేదీ సింహ ధనస్సు వేడి మకరంలోకి వెళ్ళి బుధాదిత్య యోగంలో ఉంటారు. అలాగే ఈ యొక్క నెక్స్ట్ శుక్రుడు మీనంలోకి వెళ్తాడు. అంతవరకు మీనంలో 28 వెళ్ళే వరకు ఈయన కుంభంలో శనితో కలిసే ఉంటారు. ఈ విధంగా ఉంది గోచారం. ఇప్పుడు తీసుకున్నట్లయితే మన ఛానల్లో, మన ఆశ్రమంలో మనము ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్నాం. అస్ట్రాలజీ, యోగా, మ్యూజిక్ థెరపీ. వీటిని కావాల్సిన వాళ్ళు స్కూల్స్ అయినా సరే, ఏదర్ గ్రూప్స్ అయినా సరే, ఈ విలువైన సమాచారం మాకు కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ చేస్తే మీకు క్లాసులు చెప్పడం జరుగుతుంది. థెరపిస్ట్ నేను. అలాగే నేను ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో యోగా ఎగ్జామినర్గా పనిచేశాను. అలా చేసిన తర్వాత నేను రిజైన్ చేసి మూడింటి వాటిపైన కృషి చేశాను. ఇప్పుడు తీసుకున్నట్లయితే మీరు ఇవన్నిటిపైన ఒక అవగాహన కోసం ఎక్కువ థెరపీ ఇస్తాను నేను. జనరల్ క్లాస్ ఒకటి ఉంటుంది, థెరపీ అన్నీ చాలా గ్రూప్ సెక్షన్లలో ఉంటాయి. ఎనీ డిసీజ్కి నేను థెరపీ ఇవ్వగలను. నా పైన భరోసా వదలండి. మీకు మ్యూజిక్ థెరపీ ఇస్తాను, యోగా థెరపీ ఇస్తాను. అలాగే అస్ట్రాలజీ పరంగా మీరు ఏమైనా శాంతులు చేసుకోవాల్సినవి ఉంటే చేపిస్తాను. నెక్స్ట్ వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం వారికి తీసుకున్నట్లయితే విశాఖ 4 పాదం, అనురాధ 4, జ్యేష్ఠ 4 కలిపి వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం కిందకి వర్తిస్తుంది. వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం వారికి ఈ యొక్క మీ రాశి అధిపతి మీకు అష్టమంలో ఉన్నారు. ఈయన ఎన్ని రోజులు ఉంటాడు? ఈ సంవత్సరం మొత్తం కూడాను వృషభం, మిథునం, కర్కాటకం ఈ 3 రాశులలోనే ట్రాన్స్లేట్ అవుతూ ఉంటాడు. కుజ స్తంభనలు ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు కొంచెం వ్యతిరేకమైనటువంటి స్థితిని కలిగించేది. ఇప్పుడు మీకు వచ్చినటువంటి లాభం ఏంటి? ఏ గ్రహం మిమ్మల్ని శాసిస్తుంది? 2.5 years నుంచి పడుతున్నారు అర్ధాష్టమ శని ప్రభావం. దాని నుంచి బయటపడతారు. మీ తల్లి గారికి, తండ్రి గారికి కూడా రిస్క్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ ఆరోగ్య విషయాలలో వాళ్ళు కూడా కొంచెం బయటపడే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి సిబిలింగ్స్తో మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కొలిక్కి వస్తాయి. శని అర్ధాష్టమ శని వెళ్ళిపోయి 5th వెళ్ళడం మూలంగా కోణంలో యోగించాడు కదా అనుకుంటారు. కోణంలో ఇంత దరిద్రాన్ని ఇవ్వడు. చతుర్థంలో అర్ధాష్టమ శనిలో ఇచ్చినటువంటి ప్రెజర్స్ ఇక్కడ ఇవ్వడు. కొంచెం స్టేబుల్ అయ్యే అవకాశాలు కూడా ఇస్తాడు, చాలా ఇస్తాడు. ఆ విషయంలో మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీకు ఈ పక్షంలో చక్కగా రవి దశమాధిపతి తృతీయ 3వ ఇంట్లో చాలా మంచి ప్రభావం చూపుతారు. మీ ఉద్యోగంలో మీ యొక్క వాగ్దాటి, మీరు చేసే ప్రయత్నం అన్నీ కూడా మీకు సమకూరే అవకాశం ఉంది. మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకుంటారు. ఎక్కువగా మీడియా రంగంలో ఉన్నవారికి, రాజకీయ రంగాలలో ఉన్నవారికి, చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారు ఏవైనా పెద్ద ప్లాన్స్ చేస్తే అవి సక్సెస్ అవ్వటానికి, వీటన్నిటికి కూడాను మంచి లాభం రావడానికి రవి మీకు ఇప్పుడు మంచి కలిగించే గ్రహం అని చెప్పవచ్చు. మీరు ఈ యొక్క ఆదివారం దీక్షలు తీసుకోవాలి. ఆదివారం దీక్షలు అంటే ఫస్ట్ 4:30 నుంచి 6 గంటల వరకు ఈవినింగ్ రాహుకాలం ఉంటుంది. ఏ టైంలో మీరు సూర్యనారాయణ మూర్తికి మన ఇక్కడ సత్యనారాయణ స్వామికి పెడతాం కదా గోధుమ చూర్ణం, కేసరి, అది సాయంకాలం రాహుకాలంలో పూజ చేసి ఆ ప్రసాదం ఆయనకి నివేదించి ఇంట్లో వాళ్ళే స్వీకరించాలి. ఎవరైనా గెస్టులు వచ్చినా, లేకుంటే ఎవరికైనా పెట్టాలనిపిస్తే ప్రాబ్లమ్స్లో ఉన్నవారికి మన ఇంటికి పిలిచి వాళ్ళకు ప్రసాదం పెట్టాలి. ప్రసాదం బయటికి ఇవ్వకూడదు. తద్మూలకంగా మనకున్నటువంటి లాభాలన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి. కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి, సింపుల్గా చేసుకోవాలి.
ఆదిత్య హృదయ పారాయణ చేస్తే అనారోగ్యం తొలగిపోతుంది. ఇవి చేసుకునే వారు స్పష్టంగా చేసుకోగలరు. నెక్స్ట్ వచ్చేసి మీకు రాహువు చెప్పాం కదా, పంచమంలో ఉన్నారు. సంతానానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, వాళ్ళ వివాహం కావచ్చు, వాళ్ళ సంతానం కావచ్చు, వాళ్ళ జాబ్ కావచ్చు, మీకు కొంచెం ఇబ్బంది కలగజేస్తుంది. వారి మూలకంగా మీకు కొంచెం ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళ టెన్షన్ తోటి మీ ఆరోగ్యం చెడిపోయే అవకాశం కూడా స్పష్టంగా గోచరిస్తుంది. అట్ ద సేమ్ టైం మీకు ఈ యొక్క షష్టాధిపతి కుజుడు కూడాను, మీకు మీ రాశాధిపతి షష్టాధిపతి అయినటువంటి కుజుడు కూడాను ఈయన మీకు అష్టమంలోకి వస్తాడు. యాక్సిడెంటల్గా మీకు కొంచెం ఇబ్బందులు కలుగుతాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ఇష్యూస్, అవి క్యూర్ అవుతాయి. మంచం పాలయ్యే అవకాశాలు అయితే కనిపించట్లేదు, కానీ కొంతలో కొంత బయటపడతారు. శత్రు రుణ రోగ వ్యవస్థ కూడా కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది, కానీ బయటపడగలుగుతారు. మిగతా గ్రహాల సపోర్ట్ ఉంది కాబట్టి ప్రాణానికి వచ్చే అపాయం ఏది లేదు. అలాగే ఫైనాన్స్ కూడా స్టేబుల్గా ఇప్పటి నుంచి పెరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. వివాహం కాని వారికి వివాహం జరగటానికి కూడా పరిస్థితులు కొంత మీకు మీనంలోకి 28వ తేదీ మీకు వ్యయాధిపతి సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు వస్తాడు కాబట్టి అప్పుడు వివాహ ప్రయత్నాలు కలిసే అవకాశం ఉంది. అలాగే వివాహం కాని వారికి వివాహం అవుతుంది. సంతానానికి వివాహం చేయాలనుకునే వారికి ఏప్రిల్ ఈ మాసాలలో పరిష్కారాలు కూడా జరిగి పిల్లల జీవితాలలో కూడా మార్పులు మీరు ఆనందంగా చూడగలుగుతారు. ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు, వృశ్చిక లగ్నం వాళ్ళు. నెక్స్ట్ ప్లానెట్ మీకు వచ్చేసి వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం వారికి దశమాధిపతి చంద్రుడు మీకు వ్యయ స్థానంలో ఉన్నాడు. స్టేబుల్గా ఉండటానికి మీకు పనికొచ్చే గ్రహాలు ఏమన్నా ఉన్నాయంటే, మీకు 5వ ఇంట్లోకి శుక్రుడు వెళ్ళిన తర్వాత చాలా వరకు మంచి బెనిఫిట్స్ జరుగుతాయి. శుక్రుడు చాలా బాగా మంచి ఫలితాలను ఇస్తాడు. నాలెడ్జ్ గెయిన్ చేసుకోగలుగుతారు, మిమ్మల్ని మీరు నిలదొక్కుకోగలుగుతారు. ఇవన్నీ బాగున్నాయి కాబట్టి షేర్ మార్కెట్లు షేర్స్, అలాగే సాఫ్ట్వేర్ సైడ్ మీ రాశి వారికి బాగుంటుంది. పాలిటిక్స్ రంగంలో ఉన్న వారికి కూడా బాగుంటుంది. ఉద్యోగంలో పెను మార్పులు పెట్టుకుంటారు, తద్మూలకంగా మీకు మంచి జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతకాన్ని చూయించుకొని గ్రహశాంతి చేసుకుని దైవబలాన్ని పెంచుకుంటూ నెమ్మదిగా యోగా థెరపీ, మ్యూజిక్ థెరపీ ఇవన్నీ తీసుకున్నట్లయితే మీ జీవితం ఇంకా బాగుంటుంది. మీ హెల్త్ ఉంటే హెల్త్ లేకపోతే వెల్త్ రాదు. కాబట్టి హెల్త్ ముందు ఉంటే ఆటోమేటిక్గా మీకు వెల్త్ వస్తుంది. మీరు కష్టపడగలరు, ఇవన్నీ చేసుకొని మంచి జీవితాన్ని పొందగలరు. కాంటాక్ట్ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ను కాంటాక్ట్ చేయగలరు. స్వస్తి.